బండి భగీరథ లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లు పేర్కొన్నారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేశారు. అయితే తమ దగ్గర ఉన్న ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించాం, అందుకే అప్పగింత ఆలస్యమైందని బండి సంజయ్ చెప్తున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయడం సరికాదు, అందుకే పోలీసులకు అప్పగించాం. తమకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్. మరి ఇదేషకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి సిపి రమేష్ అయితే చెప్తున్నారు బండి భగీరథను మేము ఇక్కడ ఆయన అరెస్ట్ చేశాము అని. కాకపోతే మేమే అక్కడికి పిఎస్లో వెళ్ళాము, లొంగిపోయామని ఇంకొక వైపు బండి సంజయ్ చెప్తున్నారు. సరే, ఇంతకీ అసలు వాస్తవం ఏంటి, అలాగే ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి గోపాలకృష్ణ? టు బి కన్ఫర్మ్డ్. ఇక్కడైతే మనకు అధికారికంగా బండి సంజయ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన మాత్రం ఆయన తన లాయర్స్ తో బండి భగీరథ్ ని నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. సో అరెస్ట్ కాకముందే అతనే లొంగిపోతా ఉన్నారు. చట్టంపై ఉన్నటువంటి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ఆయన్ని పోలీసుల ముందు ఉంచుతున్నానంటూ ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ గాని బండి సంజయ్ కి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన మనం చూస్తే అధికారికంగా వాళ్ళు లొంగిపోతున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు పోలీసుల నుంచి మాత్రం తనని ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో పోలీసులు ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. సో టు బి కన్ఫర్మ్డ్. అది పోలీసులు మరి ఏం చెప్తారు, భగీరథ్ లొంగిపోయారా లేదంటే అరెస్ట్ చేశారా అనేటువంటి విషయం అయితే తేలాల్సింది. భగీరథ్ కోసం ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కరీంనగర్ తో పాటుగా హైదరాబాద్ లోను పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేశారు. నిన్న ఢిల్లీ కూడా టీం వెళ్ళింది అంటూ సీఎంఏ చెప్పినటువంటి ఘటన మనం విన్నాం. కానీ ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ప్రాసెస్ మాత్రం, లేదంటే లొంగిపోయినా అరెస్ట్ అయిన తర్వాత కూడా ఏదైనా కూడా డెఫినెట్ గా ఆయన్ని ఈ రాత్రికే మేజిస్ట్రేట్ ముందుకైతే హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో దాని తర్వాత ఆయన మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందుకెళ్తారు. మేజిస్ట్రేట్ డెఫినెట్ గా రిమాండ్ రాయడం, లేదంటే వీళ్ళు కస్టడీ పిటిషన్ వేయడం వెంటనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో బెయిల్ పిటిషన్ కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి. సో బెయిల్ పిటిషన్ మేజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేటువంటిది కూడా ఓ చర్చగా మారింది. ఇప్పటికైతే వెకేషన్ బెంచ్ లో మనం చూసాం, బెయిల్ కావచ్చు, అలాగే ఇంటర్ ప్రొటెక్షన్ గురించి, నాటు అరెస్ట్ గురించి కూడా పోరాడారు. కానీ ఆ రెండు కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాయిదా పడింది. సో ఈ కారణం ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి సమయంలో మళ్ళీ బెయిల్ కోసం వెళ్తారా లేదా అనేటువంటిది చూడాలి. సో బండి భగీరథ్ తరపు లాయర్లు అయితే పకడ్బందీగా పేపర్ వర్క్ అంతా చేసుకున్న తర్వాతే పోలీసుల ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రాత్రికి పోలీసుల అదుపులోకి బండి భగీరథ్ ఉండబోతూ ఉన్నారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, తర్వాత ఒకవేళ హాజరుపరిస్తే కనుక బెయిల్ రాకపోతే, బెయిల్ రిజెక్ట్ చేస్తే కనుక తనకి రిమాండ్ రాసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో సోమవారం మళ్ళీ ఈ అంశంలో కోర్టు ముందుకు వెళ్లేందుకు బండి సంజయ్ తరపు లాయర్లు, బండి భగీరథ్ తరపు లాయర్లు అయితే ప్రిపేర్ అయి ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ.